దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టడం గర్వించదగ్గ విషయమని మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో బీసీ శాతం తక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని, దీంతో సీఎం రేవంత్ రెడ్డి తిరిగి 10 రోజుల పాటు కులగణనను చేపట్టారని తెలిపారు. బీసీల శాతం ఎక్కువగా ఉండి రిజర్వేషన్ల శాతం ఎక్కువగా ఉంటే బడ్జెట్ కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు. కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విహెచ్ కోరారు. అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కూడా ఉంది కాబట్టి అపోజిషన్ ఎప్పుడైతే రోజు టీవీలల్లో అదేవిధంగా మీడియాలో కంప్లైంట్ చేయడం వల్ల ఆయన ఒక మంచి నిర్ణయం, దానికి మరి కమిషన్ చైర్మన్ అయినటువంటి నిరంజన్ కూడా శ్రద్ధ తీసుకొని తనంతట తానే గతంలో తిరిగాడు, ఇప్పుడు కూడా ఎవరెవరికి రాలేదని తెలుసుకొని వాళ్ళ ఉన్న స్టాఫ్ తోటి పనిచేస్తుంది కాబట్టి స్టాఫ్ పెంచాలి అనేదే నా ఉద్దేశం. ఫర్ టెంపరవరీ ఏది జనగంత తర్వాత మీరు ఏం చేస్తారు అనేది కాదు, కానీ ఇమీడియట్ గా చేయాలి అని కోరుతున్నా. ఒకటి బీసీ సప్లైన్ పెట్టేస్తే తప్పనిసరిగా మా డబ్బులు మాకే ఖర్చు అవుతుంది, కుల వృత్తులలో ఖర్చు అవుతుంది, పేదవారికి ఖర్చు అవుతుంది. దానివల్ల అటు ఇటేమో ఏది ఆర్థికంగా కూడా వాళ్ళు పైకి వస్తారు అనేది నా ఉద్దేశం. నేను గతంలో కూడా చెప్పిన, కామారెడ్డిలో బహిరంగ సభలో సిద్ధరామయ్య వచ్చినప్పుడు చెప్పిన, అయ్యా మా ఈ బడ్జెట్ సరిపోదు, మా జనాభా ఎక్కువ ఉన్నదంటే ముఖ్యమంత్రి గారు మీటింగ్లో నేను తప్పనిసరిగా పెంచుతాన్నాడు. కాబట్టి దీనికి కూడా బడ్జెట్ పెంచాలి, బీసీ సప్లైన్ కావాలని కోరుతున్నా. ఇంత చిత్తశుద్ధి రాహుల్ గాంధీకి ఎంత ఉందో అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కూడా ఉంది కాబట్టి అపోజిషన్ ఎప్పుడైతే రోజు టీవీలల్లో అదేవిధంగా మీడియాలో